బింగదొడి గ్రామ రైతులు ఈ ప్రాంతంలో దాదాపు సీడ్ పత్తి 40 ఏళ్ళ నుంచి సాగు చేస్తూ ఉన్నారు. మరి సాగు చేసే సందర్భంగా రైతులకు కంపెనీలకు మధ్యనే ఒప్పందం ఉండాలి. కానీ మధ్యవర్తులు, దళారులు, ఈ ఆర్గనైజర్ అనే బ్రోకర్లు ఇవాళ రైతులను మరి నట్టేట ముంచుతూ ఉన్నారు. ఆ రోజు అంటే ఫౌండేషన్ సీడ్ ఇచ్చేటప్పుడు మేము ఇన్ని కింటాలే కొంటాం ఎకరాకని చెప్పకుండా మళ్ళీ ఇవాళ వాళ్ళు పంట వేసి దాదాపు 100 ఎకరాల్లో పంట వేసి ఇవాళ చేతికి వచ్చింది, అది పంట సీడ్ చేయడానికి వచ్చిన సందర్భంగా ఆ ఆర్గనైజర్లు వచ్చి మేము మీరు పండించిన పంటలు ఎకరానికి 2 కింటాలే కొంటామంటే మరి మిగతా విత్తన పత్తి ఎక్కడ అమ్మాలి? ఎకరాకి దాదాపు 6 కింటాలు 8 కింటాల దిగుబడి వస్తుంది. మరి వచ్చినటువంటి దిగుబడి 2 కింటాలు కొంటే మిగతా 6 కింటాలు ఎవరు కొనాలి? బయట కొందామంటేనేమో పీడీ యాక్ట్లు పెడతారు, ఇప్పుడు పోలీసు వ్యవస్థ కేసులు చేస్తారు. మరి ఎక్కడ అమ్ముకోవాలి? అదిగాక ఈ విషయం గతంలో కూడా ఎప్పుడు లేదు. అంటే రైతు ఎంత పండిస్తే అంత తీసుకునే వాళ్ళు. ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే మీ పీఠాలు కలుగుతున్నామని, మీ లాభాల కోసం మీరు రైతులను రక్త జలగల్లాగా పీడిస్తూ మరి ఇవాళ రైతులు నట్టేట ముస్తున్నటువంటి వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉంది. ఈ సీడు దళారులు అనేది కేవలం ఆర్గనైజర్లు బాగుపడినారు తప్ప రైతులు ఎక్కడ బాగుపడలేదు. ఈ ప్రాంతంలో దాదాపు సంవత్సరానికి కూడా 1500 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అవుతుంది ఈ ప్రాంతంలో. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి? మరి అందుకోసమనే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ మధ్యవర్తులను, ఈ బ్రోకర్లని, దళారులు ఎవరైతే ఆర్గనైజర్లు ఉండరో వాళ్ళ పైన పీడీ యాక్ట్ పెట్టాలా, పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టాలని ఇవాళ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుకు కంపెనీకి మాత్రమే డైరెక్ట్ అగ్రిమెంట్ ఉండాలని ఇవాళ రైతులు ధర్నా చేస్తున్నారు. పెద్ద ఎత్తున బింగదొడి గ్రామం దగ్గర స్వచ్ఛందంగా రైతులే వచ్చి వాళ్ళకి జరిగిన బాధలు చెప్పుకుంటుంటే కూడా ఇవాళ ఏ అధికారి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండడం అనేది దుర్మార్గం. తక్షణమే రేవంత్ రెడ్డి దీని మీద స్పందించి ఈ విత్తన పత్తి రైతులకు న్యాయం చేస్తామని ప్రకటన ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రాంతంలో ఈ పోరాటాలు జరుగుతాయని డిమాండ్ చేస్తే హెచ్చరిస్తున్నాం.